మెట్రో రెండో దశ ఏర్పాటుకు నిధులు ఇవ్వండి. మెట్రోకు సంబంధించి ఇప్పుడున్నటువంటి నిన్న పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో మెట్రోలకు డబ్బులు పెట్టారు. ఆ 23,000 కోట్ల బడ్జెట్ పెట్టారు కాబట్టి మెట్రో రెండో దశ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణలో ఉంటుంది కాబట్టి ఈ అంశంలో కేంద్రంతో ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో అంశంలోనూ పైకి తీసుకెళ్లేటువంటి అవసరం ఉంటుందా? ప్రజాభవన్ ఎదుట ఆటోకు నిప్పు, గిరాకీ లేదని ఆటో డ్రైవర్ మనస్తాపము. ఆటో డ్రైవర్ మనస్తాపం చెంది దేవుళ్ళ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ఇవ్వడంతో ఆటోకి గిరాకీ లేకుండా పోయింది. దీంతో చేసిన అప్పులు తీర్చలేక కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నటువంటిది. అయితే ఈ పనికి మద్యం మత్తులోని పని కూడగట్టినట్టుగా అయితే అది ఏదైనా కావచ్చు కారణం, అతను మద్యం తాగి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఆటోలకు సంబంధించి కానీ ఆటోతో పాటు వివిధ క్యాబులు మిగిలినటువంటి వాళ్ళలో ఈ రైడ్లు ఎట్లయితే వెళ్ళారో ఓలా ఊబర్ లాంటి దాంట్లో కూడా చాలామంది తగ్గారనేటువంటిది నిజం. అయితే వాళ్లకు ప్రత్యామ్నాయం ఏ విధంగా చూస్తాం? మహిళలకు ఉచిత బస్సును తగ్గించాలి, తీసేయాలి అనేటువంటిది కాకుండా ప్రత్యామ్నాయం ఏమి ఉండాలి? ఎందుకంటే గతంలో ఒక ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు మారుతూ ఉంటాయి. ఒకప్పుడు ఎస్టీడీ, ఐఎస్డి పోలింగ్ బూతులు, ఆ ఎస్టీడీ బూతులు ఏవైతే టెలిఫోన్ బూతులు ఉన్నాయో అవి ఉపాధిని ఇచ్చినాయి. ఆ తర్వాత కొత్త జనరేషన్, కొత్త టెక్నాలజీ వచ్చి ఫోన్లు వచ్చి ఇప్పుడు ఫోన్లు పడిపోయిన తర్వాత ఎస్టీడీ బూతులు తీసేసినా కూడా వాళ్ళకు ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధి ఏదో జరగాలి కదా. అట్లనే ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధి ఏముంటుంది? నిజంగా ఆటోలకు అంత భారం జరుగుతుందా? ఆటోలకు గిరాకీ తగ్గిందా? ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం చేసి నిజంగా వాళ్ళు ఒకవేళ తగ్గితే వాళ్ళకి ఇంకా మనం ఏం మేలు చేయగలుగుతామో, ఏదైనా ట్యాక్స్ తగ్గించగలుగుతామా, లేదంటే ఇంకేదైనా తగ్గించగలుగుతామా, వాళ్ళ ఉపాధి పెంచడానికి ఏమైనా ఉంటుందా, గవర్నమెంట్ సెక్టర్లో ఈ ఆటోలను ఏమైనా చేయగలుగుతామా, లేదంటే ప్రయాణికుల ఆటోలను తీసేసి వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి అంశాలపైన కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క ఆటోలే కాదు, అదేవిధంగా ట్రావెల్స్కు సంబంధించి అంటే ఈ ఉచిత బస్సులు ఇవ్వడం ద్వారా ఎంత మేరకు తగ్గింది, నిజంగా ఆర్టీసీలో ఎంత మేరకు పెరిగింది, ఆక్యుపేషన్ పెరిగింది అంటున్నారు, మహిళల సంఖ్య పెరిగితే ఎట్లా ఉందనేటువంటి అంశం పైన చేయాలి.